ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా వంటి కీలక పరిణామాలు ఎందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్ల మేర నష్టపోయాయి. నిఫ్టీ రియాలిటీ, హెల్త్ కేర్, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొని అధికంగా నష్టపోయాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు స్వల్పంగా రాణించాయి. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలో పెద్దగా మార్పు లేకుండా $88 వద్ద కొనసాగుతుంది. బులియన్ మార్కెట్లు మాత్రం లాభాల బాట పట్టాయి. 24 క్యారెట్ల బంగారం 1400, కిలో వెండి 4700 లాభపడ్డాయి. రైట్, ఇంకా మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్ ఈరోజు స్టాక్స్ నష్టాలు ముగిశాయి అంటే మార్కెట్లో ఈరోజు అమ్మకాల ఒత్తిడికి అసలు కారణం ఏంటై ఉంటుంది? యాక్చువల్గా అయితే కారణం వచ్చి మేజర్ గా ఇంటర్నేషనల్ గా డౌన్ అవడం ఒక పాయింట్, అలాగే మనకి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు రిజైన్ చేయడం కూడా టాటా గ్రూప్స్ అన్ని కూడా డౌన్ అవడం ఇంకో పాయింట్. అలాగే క్రూడ్ $90 వెళ్ళింది, సో విపరీతంగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అలాగే 24,700 నిఫ్టీ వచ్చి చాలా వరకు అక్కడ ఈ మధ్య కాలంలో హై అయిపోయింది కాబట్టి అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ సైమల్టేనియస్ రావడం వల్ల నిఫ్టీ అయితే 24,700 నుంచి ఇప్పుడు 24,400 దాదాపు 300 పాయింట్స్ లాస్ట్ 2 days లో డౌన్ అయినాయి. అలాగే ఇవాళ వచ్చి 80 పాయింట్స్ దాకా డౌన్ అయి కొంచెం రికవర్ అయితే ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ లేక పాజిటివ్ ఉంది. సో బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా నిలబడుతూనే పాజిటివ్ ఉన్నాయి. ఓన్లీ ఇవాళ బాగా డౌన్ అయితే ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్ డౌన్ అయినాయి. సెలెక్టివ్ గా సెక్టర్ వైజ్ గా డౌన్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ ఇవి ఇంతకుముందు ఆటోమొబైల్ కూడా బాగా ర్యాలీ వచ్చాయి. అలాగే ఐటీ కూడా 20% దాకా ర్యాలీ వచ్చాయి. ఫార్మా సెక్టర్ కూడా బాగా ర్యాలీ ఉంటుంది. ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇవి కూడా బాగా ర్యాలీ వచ్చి 30% దాకా ర్యాలీ వచ్చి కొంత ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగి డౌన్ అవటం జరుగుతుంది. ఇదేంటంటే టెంపరీ ఒక బులెటిన్ లో ఇది రెగ్యులర్ గా ఇది అంటే దీన్ని ఏమంటామంటే బై అండ్ డిప్ స్ట్రాటజీ అంటాం, కానీ ఇది కరెక్షన్ కాదు, ఇది ఒక డిక్లైన్ మాత్రమే. సో మార్కెట్ 100-200 పాయింట్స్ నార్మల్ గా డౌన్ అవటం అనేది జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ ఫ్రెష్ బైంగ్ అయితే మళ్ళీ రేపు వెళ్ళిందా స్టార్ట్ అవుతాయి. సో ట్రెండ్ అయితే భయపడాల్సిన లేదు. మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా ఇన్వెస్టర్ గా చూసినా, లోకల్ గా చూసినా అన్ని పాజిటివ్ సెక్టర్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. అలాగే రూపీ సేఫ్ ఉంది. క్రూడ్ ఒకటే $90 దాకా వెళ్ళింది. లాస్ట్ 1 week 10 days నుంచి కూడా $70 నుంచి 90 దాకా వెళ్ళింది. ఇవాళ రీసెంట్ న్యూస్ ఏంటంటే ఆర్డర్ మీద యూఎస్ కంట్రోల్ వచ్చేసింది మాకు. సో మేము షిప్స్ ని ఫ్రీగా మూవ్ చేయగలం అంటున్నారు. అది ఎంతవరకు అవుతుంది ఏంటంటే అఫీషియల్ గా రాలేదు. సో అదంతా మనకి క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా క్రూడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీటి కోసం మెటల్స్ లో గోల్డ్, సిల్వర్ కూడా బాగా జరుగుతున్నాయి. గోల్డ్ వచ్చి 1,52,000 ఉన్నాయి. అలాగే సిల్వర్ 2,40,000 దాకా ఉన్నాయి. సో ఈ రోజు అయితే మూవ్మెంట్స్ బాగున్నాయి. సో ట్రెండ్ అయితే మార్కెట్ అని చూపిస్తున్నాయి రెండు కూడా ర్యాలీలోకి. సిల్వర్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ స్టాక్ మార్కెట్ నార్మల్గా అయితే ట్రెండ్ అయితే హైయర్ ఫామ్ అవుతుంది. ట్రెండ్ అనేది పాజిటివ్ అని కనపడుతుంది. హలో, రైట్, థ్యాంక్ యూ సార్.